శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మనమందరం జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి. అయితే ఈరోజు వీడియోలో మనకి ఈ ఏప్రిల్ నెలలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది అంటే ఏప్రిల్ 19వ తేదీన లేదా 20వ తేదీన అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఏంటి, ఈరోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఈ రోజున బంగారం వెండి కొనవలసిన సమయం ఏంటి, ఇంకా బంగారం కొనలేని వారు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అక్షయం వల్లే వృద్ధి చెందుతుంది అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలో అక్షయ తృతీయ ఒకటి. వైశాఖ శుద్ధ తదియని మనం అక్షయ తృతీయగా పిలుస్తామండి. అక్షయ తృతీయ అంటే అక్షయ అంటే తరిగిపోకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థము. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఏదైనా కొని కొత్త పని తలపెట్టినా ఖచ్చితంగా మనకి అక్షయంగా ఉంటుందని ఒక నమ్మకం అండి. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే బాగా కలిసి వస్తుందని ఈరోజు ఎక్కువ మంది బంగారం అయితే కొంటూ ఉంటారండి. కానీ నిజానికి మన శాస్త్రంలో అయితే ఈరోజు బంగారం కొనాలి అని ఎక్కడ లేదండి. బంగారం అనేది దానం చేయాలని చెప్పబడింది కానివ్వండి, బంగారం కొనాలి అనేది ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ రోజున ఏవి కొన్నా కూడా అక్షయం వలె ఎప్పుడూ కూడా మనకి శాశ్వతంగా ఉంటుందని చెప్తారు. కాబట్టి ఈరోజు బంగారం కొనడం అనేది ఈ మధ్యకాలంలో వచ్చిందండి. మన పురాణాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడిని చెప్పి మహాభారతాన్ని మొదలుపెట్టిన రోజు కూడా ఈ రోజేనండి. అలా ప్రత్యేకతలు అయితే ఈ అక్షయ తృతీయ రోజు అయితే ఉన్నాయండి. ఇంకా సింహాచలంలో అప్పన్న స్వామికి చందనోత్సవం అనేది ఈ రోజు నుండే జరిపిస్తారండి. అలాగే పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు బహుకరించిన అక్షయ పాత్ర కూడా ఈ రోజేనండి. అంటే శ్రీకృష్ణుడు ఈ రోజున పాండవులకు అక్షయ పాత్రని అయితే బహుకరిస్తాడు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున తప్పకుండా పూజలో అక్షయ పాత్ర అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటారండి. అక్షయ తృతీయ రోజున తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవిని, కుబేరుని, అలాగే అక్షయుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని తప్పకుండా ఆరాధించాలండి. అక్షయ తృతీయ రోజునే కుబేరుడు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి ధనానికి కుబేరుడు అధిపతి అయ్యాడని మన శాస్త్రంలో అయితే ఉందండి. ఇన్ని విశేషాలు ఉన్నాయండి ఈ అక్షయ తృతీయ రోజున. ఇంకా ఇంత విశేషమైనటువంటి అక్షయ తృతీయ పండుగ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం శుక్ల తదియ తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ అనగా ఆదివారం రోజున మధ్యాహ్నం 1:28 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ అనగా సోమవారం రోజున ఉదయం 11:07 వరకు తదియ తిథి అయితే ఉంటుందండి. ఉదయం తిథి ప్రకారం అక్షయ తృతీయ పండుగ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2026 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ అనగా సోమవారం రోజున. ఈరోజు నక్షత్రం వచ్చి కృతిక నక్షత్రం అండి. ఈ నక్షత్రం ఉదయం 8 గంటల వరకు అయితే ఉంటుంది. తర్వాత వచ్చి రోహిణి నక్షత్రము. ఈ రోజున లక్ష్మీ కుబేరులకి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 4:17 నుండి 7:25 లోపు. ఈ సమయం కుదరని వాళ్ళు మరలా పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 9:02 నుండి 10:25 లోపు. ఈరోజు అమృత గడియలో వచ్చి 5:45 నుండి 7:18 లోపండి. ఈరోజు ప్రత్యేకంగా బంగారం వెండి ఏ సమయంలో కొనాలంటే ఈరోజు తదియ తిథి గడియలు ఉదయం 11:07 వరకు అయితే ఉందండి. కుదిరితే ఈ లోపైతే బంగారం వెండి విలువైన వస్తువులు అయితే తెచ్చుకోండి. ఒకవేళ ఈరోజు కుదరని వాళ్ళు మనకి ముందు రోజు అంటే 19వ తేదీ కూడా మధ్యాహ్నం నుండి తదియ తిథి అయితే ఉంది. కాబట్టి ఈరోజు సాయంత్రమైనా బంగారం వెండి అనేది కొనుక్కోవచ్చు. ఇంకా ఈ రోజున బంగారం వెండి వస్తువులు కొనలేని వారు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు కూడా కొని తెచ్చుకున్నాం. అక్షయం వల్లే మన ఇంట్లో సంపద వృద్ధి అయితే చెందుతుందండి. ముఖ్యంగా మనం ఈరోజు తెచ్చుకోవాల్సింది కల్లుప్పండి, ఇంకా పసుపు కుంకుమలు. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అయితే మన అందరి మీద అయితే ఉంటుందండి. ధనధాన్యాలకి ఎటువంటి లోటైతే ఉండదు. మీరు విలువైన వస్తువులే కొనాలని లేదండి. మనం చిన్న ఉప్పు ప్యాకెట్ పెట్టుకున్నా తెచ్చుకున్న ఈరోజు మన ఇంట్లో కూడా ధనధాన్యాలకి ఎటువంటి లోటు లేకుండా అక్షయం వల్లే వృద్ధి చెందుతుంది. ఓకే అండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకేమన్నా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.